హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమర్ రాజా కంపెనీ తెలంగాణ నుండి వెళ్ళిపోతుంది అన్న ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొన్న కూడా ఇది గల్లా జయదేవ్ గారి కంపెనీ అమర్ రాజా అనేది, ఆయన కూడా వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారికి అని చెప్పేసి వార్తలు కూడా వినిపించాయి. అసలు తెలంగాణ నుంచి షిఫ్ట్ చేయడానికి గల కారణం ఏంటి? మరి దీనిపైన ఇప్పుడు ప్రభుత్వం కూడా స్పందించింది అని చెప్పేసి అంటున్నారు. దీని పట్ల వాళ్ళు కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్తున్నారు. మరి వాళ్ళు ఏం కీలక నిర్ణయం తీసుకున్నారు? ఎందుకు ఈ అమర్ రాజా కంపెనీ తెలంగాణ నుండి తరలిస్తున్నారు? ఇప్పుడు ఇదే అంశం మీరు డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, గల్లా జయదేవ్ గారు అమర్ రాజా కంపెనీ తెలంగాణ నుండి షిఫ్ట్ చేస్తున్నారు అని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మొన్న కూడా ఆయన ప్రభుత్వాన్ని కాస్త హెచ్చరించినట్టుగా కొన్ని మా కండిషన్స్ని బట్టి నెరవేర్చాలన్నట్టుగా కోరారు సార్. అయితే ఇప్పుడు మరి ప్రభుత్వం నెరవేర్చలేదా? ఎందుకు కంపెనీని షిఫ్ట్ చేస్తున్నారు? మరి గల్లా జయదేవ్ గారు అంటే మరి చంద్రబాబు నాయుడు గారికి కాస్త దగ్గర మనిషి, ఎంపీగా కూడా వర్క్ చేశారు. మరి ఆయన దీని వెనుకేమన్నా ఉన్నారన్న కూడా సందేహాలు వినిపిస్తున్నాయి సార్. మరి తెలంగాణ ప్రభుత్వం దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అంటారు సార్? ఇది వార్తలు బాగా స్ప్రెడ్ అయ్యింది. మేబీ మీరు అన్నట్టు గల్లా జయదేవ్ గారు కూడా అంటే ప్రభుత్వం నుంచి ఏదైతే అందాల్సిన ఫెసిలిటీస్ ఉంటాయో అవి త్వరితగతిన అందలేదు, లేదంటే వాళ్ళు కేటాయించిన భూమి విషయంలో కానీ. వాస్తవానికి గల్లా జయదేవ్ గారి కంపెనీని విస్తరించాలనే యోచనలోనే ఇక్కడ కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నట్టున్నారు. ఒకటి ఇక్కడ రిక్వెస్ట్ పెట్టుకున్నారు, రెండోది అక్కడ కూడా పొమ్మలు లేక పొగబెట్టారు కదా గల్లా జయదేవ్ని. ఆఖరికి ఆయన ఇంకా నాకు ఈ రాజకీయాలు కూడా వద్దురా బాబు అని చెప్పి గుంటూరులో ప్రెస్ మీట్ పెట్టి కూడా దాన్ని నమస్కారం పెట్టేశాడు ఆయన. మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ మంత్రి గల్లా అరుణ్ గారి అబ్బాయి, పైగా అందరికీ తెలిసిన విషయమే మహేష్ బాబు గారు అక్క భర్త. సో గుంటూరు ఎంపీగా చేశారు గతంలో. ఆ తర్వాత రాజకీయాలకు స్వస్తి చెప్పారు. కేవలం బిజినెస్ మీదే కాన్సన్ట్రేట్ చేయబోతున్నాను, మళ్ళీ అన్నీ అనుకూలిస్తే మరలా రాజకీయాల్లో చూస్తాను అనుకున్న వ్యక్తి. సో కంపెనీ విస్తరించే భాగంగానే తెలంగాణలో కూడా అప్పుడున్న ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ పెట్టుకోవడం, వాళ్ళు శాంక్షన్ చేస్తానంటాం. కేటీఆర్ గారు కూడా దానికి సంబంధించి, అదే అప్పటి ప్రభుత్వం మాజీ మంత్రి కేటీఆర్ గారు కూడా అన్నీ వాళ్ళు భూమి మీద కేటాయించారు, అన్నీ జరిగాయి. సో ఇప్పుడు ప్రభుత్వం మారడం వల్ల, లేదంటే కొన్ని పెండింగ్ స్టేజ్లో ఉన్న పత్రాలకు సంబంధించి సంతకాలు అవి ఎక్కడెక్కడ ఆగిపోతూ ఉంటాయి గవర్నమెంట్ మారే క్రమంలో. సో అట్లాంటి పెండింగ్ వర్క్స్కి ఏవో మేబీ ఆగిపోయి ఉండొచ్చు. అందువల్ల ఆయన మాకు అది త్వరితగతిన పూర్తి చేయండి, మేము ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ఉద్దేశంలో చెప్పుండొచ్చు. బట్ గల్లా జయదేవ్ గారు కూడా, నేను ఒక దగ్గర ఒక ఆర్టికల్ చదివింది ఏంటంటే, అమర్ రాజా బ్యాటరీస్కి వరల్డ్ వైడ్గా మంచి పేరుంది. భారతదేశంలో నాకు తెలిసి నెంబర్ 1 బ్యాటరీ కంపెనీ అంటే అమర్ రాజా అని అంటారు. ఎమరాన్ పేరు మనం చూస్తుంటాం, బట్ అమర్ రాజా బ్యాటరీస్ అవి. సో అది మనకి రేణిగుంట దగ్గర ఒక పెద్ద అదొక టౌన్షిప్పే ఉంటుంది వాళ్ళకు, ఎంప్లాయీస్కి సంబంధించి కానీ ఫ్యాక్టరీ కానీ అన్నీ కూడా. దాంట్లో ఉన్న రిమార్క్స్ కూడా చాలా తక్కువ. ఎంత బాగా డెవలప్ చేశారంటే గల్లా జయదేవ్ గారు, ఆయన టేక్ ఓవర్ చేసేసరికి కేవలం 150 కోట్ల నుంచి 200 కోట్ల మధ్యలో టర్న్ ఓవర్ ఉండే కంపెనీ ఈరోజు 5,000 కోట్ల టర్న్ ఓవర్కి వెళ్ళిపోయిందంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అనమాట. సో అంత బాగా డెవలప్ చేసేవారు. కాబట్టి దాన్ని స్ప్రెడ్ చేసే ఉద్దేశంలో తెలంగాణకి వేరే రాష్ట్రాలు కూడా విస్తరించాలని అనుకున్నారు. దాంట్లో భాగంగానే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే బెటర్ అని ఎక్కడ అనుకున్నారేమో. మరి అప్పుడు అన్నీ అనుకున్నారు, సరిగ్గా అవ్వలేదు. బట్ గవర్నమెంట్ మారే క్రమంలో కొన్ని రకాల పెండింగ్ బిల్స్ కూడా ఆగిపోతుంటాయి, కొన్ని కాంట్రాక్ట్స్ ప్రాజెక్ట్స్ సంబంధించి కూడా ఆగిపోతుంటాయి. అలాగేదో అడ్డంకి జరిగినట్టుంది. దాని మీద ఆయన స్పందించడం, ఇంకా లాభం లేదు, ఎలాగూ మళ్ళీ వాళ్ళకు అనుకూలమైన ప్రభుత్వం వచ్చింది. గతంలో నేను టీడీపీ ఎంపీగా చేశారు కాబట్టి మరలా ఆంధ్రప్రదేశ్లోనే అక్కడే పూర్తి కాన్సన్ట్రేట్ చేసే క్రమంలోనే అక్కడికి వెళ్ళిపోతారా అనుకుంటున్నారు అన్నట్టు వార్తలు అయితే వచ్చాయి. సో దానికి మన ఐటీ మంత్రి శ్రీధరబాబు గారు వెంటనే సవరణిచ్చారు. ఇదేం కాదు, ఇది ఏవైనా ఉంటే మేము ప్రభుత్వ తరఫున చేయాల్సింది చేస్తాం, వాళ్ళు కూడా మాకు రిక్వెస్ట్ పెట్టుకున్నారు, ఖచ్చితంగా సాల్వ్ చేస్తాం. ఇదంతా ఏమో కేటీఆర్ గారు ప్రోద్బలంతోనే ఏమో వచ్చేసేలేదు. అప్పుడు వాళ్ళు ఆయన విస్తరించే పనిలో ఆయన వచ్చి అడిగారు, ఈయన కూడా శాంక్షన్ చేశారు. మేమైనా అంతే. తెలంగాణ ఇప్పుడు పెట్టుబడులు తీసుకొస్తున్నాం, దావోస్ వెళ్ళాం, పెట్టుబడులు తీసుకొచ్చాం. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు యుఎస్ వెళ్ళారు, అక్కడ నుంచి కూడా పెట్టుబడులు తీసుకొచ్చే అవకాశం ఉంది. మేజర్ ప్రాజెక్టులు అమెజాన్ లాంటివి కూడా ఇక్కడ తీసుకొచ్చాము, మెయిన్ రీజనల్ ఆఫీస్ కింద తీసుకొచ్చారు. కాబట్టి వీటన్నిటి మీద మేము కలిసి మాట్లాడదామని చెప్పి మొత్తానికి ఐటీ మంత్రి శ్రీధరబాబు గారు వివరణ ఇచ్చారు. అయితే మరోవైపు ఇంకో వార్తలు ఏంటంటే, ఎలాగూ అనుకూలమైన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది కాబట్టి బాబు గారు ఎవరెవరినో పిలిచి, రండి మీకేం కావాలి, సింగిల్ పేజీ డాక్యుమెంట్తో నేను కంప్లీట్ చేస్తా. అది భూమి వ్యవహారం అవ్వచ్చు, ట్యాక్సుల రూపంలో అవ్వచ్చు, లీజుకి సంబంధించి అవ్వచ్చు, ఏవైనా సరే మీరు ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి ఎస్టాబ్లిష్ చేయాలన్న దాని మీద
2014 నుంచి 19 మధ్యలో ఏవైతే వచ్చి ఆగిపోయాయో వాటిని పిలిపిస్తున్నారు, కొత్త వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నారు. ఆల్రెడీ పార్టీలో ఉండి ఎంపీగా చేసి రాష్ట్రం యొక్క గోడుని, రాష్ట్రం యొక్క బాధని పార్లమెంట్ సాక్షిగా వినిపించిన గల్లా జయదేవ్ లాంటి వ్యక్తులకి ఎందుకు కేటాయించరు? ఖచ్చితంగా కేటాయిస్తారు. సో మళ్ళీ బాబు గారిది వచ్చింది కాబట్టే మేబీ వీళ్ళు మళ్ళీ మన సొంత కూటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నించడంలో భాగంగానే ఇక్కడ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు మళ్ళీ బాబు గారు గవర్నమెంట్ వచ్చింది, ఎలాగో బాబు గారు తాలూకు మనిషి అయినా టీడీపీకి చెందిన వ్యక్తే, సరే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి ఇలాగ కాంగ్రెస్ మీద బురదలుతున్నట్టున్నారు, మా తప్పుదేమీ లేదు అన్నట్టుగా కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. సో అట్లాంటి పెండింగ్ వర్క్స్కి ఏవో మేబీ అయిపోయి ఉండొచ్చు. అందువల్ల ఆయన మాకు అది త్వరితగతిన పూర్తి చేయండి, మేము ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ఉద్దేశంలో చెప్పుండొచ్చు. బట్ గల్లా జయదేవ్ గారు కూడా, నేను ఒక దగ్గర ఒక ఆర్టికల్ చదివింది ఏంటంటే, అమర్ రాజా బ్యాటరీస్కి వరల్డ్ వైడ్గా మంచి పేరుంది. భారతదేశంలో నాకు తెలిసి నెంబర్ 1 బ్యాటరీ కంపెనీ అంటే అమర్ రాజా అని అంటారు. ఎమరాన్ పేరు మనం చూస్తుంటాం, బట్ అమర్ రాజా బ్యాటరీస్ అవి. సో అది మనకి రేణిగుంట దగ్గర ఒక పెద్ద అదొక టౌన్షిప్పే ఉంటుంది, వాళ్ళకు ఎంప్లాయీస్కి సంబంధించి కానీ ఫ్యాక్టరీ కానీ అన్నీ కూడా. దాంట్లో ఉన్న రిమార్క్స్ కూడా చాలా తక్కువ. ఎంత బాగా డెవలప్ చేశారంటే గల్లా జయదేవ్ గారు, ఆయన టేక్ ఓవర్ చేసేసరికి కేవలం 150 కోట్ల నుంచి 200 కోట్ల మధ్యలో టర్న్ ఓవర్ ఉండే కంపెనీ ఈరోజు 5,000 కోట్ల టర్న్ ఓవర్కి వెళ్ళిపోయిందంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అనమాట. అంటే అక్కడ బాబు గారా లేదంటే అనుకున్న వాళ్ళ కాదు, బిజినెస్ అల్టిమేట్గా బిజినెస్ చేసేటప్పుడు ప్రస్తుత కరెక్ట్గా ఆలోచిస్తే లాభాలు వస్తున్నాయా లేదా, దాని మీద కొన్ని వందల మంది వేల మంది బతుకుతున్నారా లేదా, వాళ్ళ జీవనోపాధి కూడా సరిగ్గా ఉంటుందా లేదా, దానివల్ల చుట్టుపక్కల గ్రామాలకి పొల్యూషన్ పరంగా కానీ ఇబ్బంది అడ్డంకులు లేకపోతే ఎవరు ఎక్కడికైనా వెళ్ళి బిజినెస్ చేసుకోవచ్చు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా మనం స్థాపించి చేసుకోవచ్చు. ఆ పరంగా ఆలోచిస్తారు తప్ప ఆయన మావోడు కాబట్టి ఆ మావోడైనా కూడా అక్కడ బిజినెస్ సరిగ్గా, అక్కడ అవసరమైన ల్యాండ్, అవసరమైన ట్రాన్స్పోర్టు, అవసరమైన మెయిన్ వాటర్ కావాలి, వాటర్ రిసోర్స్ అవి లేకపోతే మనవాడైనా లాస్కి పెట్టుకోలేడు కదా. వాటర్ రిసోర్సు అక్కడ రిసోర్స్ నది పక్కన ఏదైనా అవకాశం ఇచ్చారనుకుంటే దగ్గరలో నది ఉంది, వాటర్ తెప్పించుకోవచ్చు, లేదా మ్యాన్ పవర్ తక్కువ దొరుకుతుంది, ఎంత విస్తారంగా ఉండే భూమి ఇంకెక్కడా దొరకదు అనుకున్న నేపథ్యంలోనే అట్లా బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి, వాళ్ళ లాభాలు పొందడానికి అవసరమైన సదుపాయాలు చూసుకుంటూనే చేస్తారు తప్ప మావాడు కదా అని చెప్పి లాస్ వచ్చినాక తీసుకెళ్ళి పెట్టరు కదా. సో అట్లా అయ్యుండొచ్చు. బట్ వీళ్ళు కూడా లేదు మేము అన్ని సౌకర్యాలు కల్పించడం కూడా ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, మేబీ బాబు గారు వచ్చారని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా, అదేం లేదు మేము అది మాట్లాడి ఏదో సార్ట్అవుట్ చేస్తామని కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మేబీ ఇక్కడ కూడా కొంత ఉంది, అక్కడ కూడా మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు అనుకోండి, బాగానే ఉంటుంది. ఒక విధంగా జయదేవ్ గారు, గల్లా జయదేవ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలా బిహేవ్ చేయకపోయింటే, ఆయన అన్ని కొత్త కర్మాగారాలకి అవకాశం ఇవ్వడం, ఎక్స్పాండ్ చేయడానికి ఎవరికి ఏది కావాలంటే చేస్తుంటే ఆయన అసలు ఇటు వచ్చేవాడే కాదేమో. అంటే ఇటు స్ప్రెడ్ చేయాలని ఆలోచన ఉంది, బట్ మేము అక్కడే ఫుల్గా ఎస్టాబ్లిష్ చేసేవాడేమో వేరే దగ్గర ఎక్కడైనా, రేణిగుంట కాకుండా ఇటువైపు ఒంగోలు వైపు కానీ లేదంటే వైజాగ్ వైపు కానీ చేసేవారేమో. బట్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల కూడా కొంత పక్క రాష్ట్రం వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. చూద్దాం, మళ్ళీ బాబు గారు వచ్చారు కాబట్టి ఇది కుదుర్చుకొని ఇక్కడ కూడా వేరేది యూనిట్ పెడతారేమో అని మరి చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.